హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నగేష్ టెక్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎలక్ట్రికల్ సూపర్వైజర్స్ అండ్ ఎలక్ట్రికల్ షిఫ్ట్ ఇంజనీర్ అండ్ టెక్నీషియన్స్. సో వాళ్ళ జాబ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, వాళ్ళ శాలరీ ఎంత వస్తుంది. సో ఇవన్నీ గురించి అయితే మనం వాళ్ళ అదేవిధంగా మనకి జాబ్స్ ఎక్కడ ఉంటాయి. సో అవన్నీ గురించి మనం ఈ వీడియోలో అయితే మనం చూసేద్దామండి. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి షిఫ్ట్ ఇంజినీర్ అనమాట. సో షిఫ్ట్ ఇంజినీర్‌కి వచ్చేసరికి మనకి క్వాలిఫికేషన్ చూద్దాం ఫస్ట్. మన క్వాలిఫికేషన్ వచ్చేసరికి మినిమమ్ గాని, డిప్లొమా గాని, బీటెక్ అయితే ఉండాలి. సో ఇది ఓన్లీ ఎలక్ట్రికల్ అనమాట. ఎలక్ట్రికల్ వాళ్ళకే నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఎలక్ట్రికల్ షిఫ్ట్ ఇంజినీర్‌కి వచ్చేసరికి మినిమమ్ డిప్లొమా గాని, బీటెక్ అయితే ఉండాలి. వీళ్ళ సాలరీ వచ్చేసరికి మినిమమ్ 25,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అంటే బేస్డ్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి 30 ఉండొచ్చు, 35 ఉండొచ్చు. ఒక్కొక్క కంపెనీ బట్టి ఉంటుందన్నమాట సాలరీ అనేది. అప్ టు 40, 50 వరకు కూడా ఉంటుంది షిఫ్ట్ ఇంజినీర్‌కి. సో వీళ్ళ జాబ్స్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? సో వీళ్ళ జాబ్స్ రోల్స్ బేసిక్ డే టు డే రెస్పాన్సిబిలిటీస్ గురించి అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీళ్ళ రోల్స్ అంటే ఏంటి? మనకి ఒక షిఫ్ట్‌ని ఒక టీమ్‌నంతా మేనేజ్ చేసేంత కెపాసిటీ అయితే ఉండాలి. సో వీళ్ళ టీమ్ షిఫ్ట్ ఇంజినీర్ కింద సూపర్వైజర్స్ ఉంటారు. అదేవిధంగా టెక్నీషియన్స్ ఉంటారు. సో వీళ్ళందరినీ మనకి మ్యాన్ పవర్‌ని మేనేజ్ చేసేంత కెపాసిటీ అయితే ఉండాలి. సో వీళ్ళ టెక్నికల్ నాలెడ్జ్ బాగా ఉండాలి. అంటే వీళ్ళు షిఫ్ట్ ఇంజినీర్ వర్క్ చేస్తున్నప్పుడు ఏ కంపెనీలోనా ఆహ్, ఆ షిఫ్ట్‌కి ఆ కంపెనీలో ఉండే ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా త్వరగా రెక్టిఫై చేసేటట్టయితే మనకి ఉండాలన్నమాట వీళ్ళు. సో కంపెనీలో అంటే మనం చేయగలిగిన కొన్ని ఉంటాయి. కొన్ని వెండర్ సపోర్ట్‌తో చేసేవి ఉంటాయి. సో మనం చేయగలిగిన కొన్ని మనం ఏమైనా ట్రబుల్ షూటింగ్ ఏమైనా ఇష్యూ వస్తే, ప్రాబ్లమ్ వస్తే త్వరగా రెక్టిఫై చేసేంత కెపాసిటీ అయితే ఉండాలి. సో లేకపోతే మనకి వెండర్ సపోర్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డీజీ నుంచి, ట్రాన్స్‌ఫార్మర్ నుంచి, బ్రేకర్స్ నుంచి అయి కొన్ని కొన్ని ఒక్కోసారి మేజర్ అయితే ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. సో వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఆహ్, రెక్టిఫై చేసేంత కెపాసిటీ అయితే మనకి ఉండాలన్నమాట. సో ఇదొకటి ఫస్టు రెస్పాన్సిబిలిటీ. సెకండ్ వచ్చేసరికి మనకి షిఫ్ట్‌కి హ్యాండిల్ చేసేంత షిఫ్ట్‌కి మనకి వాళ్ళకి షిఫ్ట్ టైమ్ టేబుల్ ఎయటము. సో అదే విధంగా వాళ్ళకి క్యాలెండర్ ఉంటుంది. 52 క్యాలెండర్ ఉంటదన్నమాట. అంటే ఎంటైర్‌కి ఒక 1 ఇయర్‌కి మొత్తము అంటే ఒక సైట్‌కి సంబంధించిన వర్క్ 1 ఇయర్ మొత్తం క్యాలెండర్ ఏసి, ఆ క్యాలెండర్‌ని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నామన్నమాట. సో వీక్లీ వర్క్స్ ఏంటి, అదేవిధంగా మంత్లీ వర్క్స్ ఏంటి, సో ఆహ్, హ క్వార్టర్లీ మంత్స్ అంటే 3 మంత్స్‌కి, 6 మంత్స్‌కి, సో ఇయర్లీకి ఇవాళ క్యాలెండర్‌నైతే ప్రిపేర్ చేసుకొని, సో ఆ విధంగా అది వర్క్‌ని ఇంప్లిమెంట్ చేసేటట్టు మనకి ఇలా ఉంటుందన్నమాట వాళ్ళకి జాబ్ రూల్స్. సో తర్వాత షిఫ్ట్ రోస్టర్ అనమాట. షిఫ్ట్ రోస్టర్ ఎయాలి. ఆహ్, తర్వాత షిఫ్ట్ రోస్టర్ అంటే అంటే డే టు డే పలానా రోజు ఈ మంత్లీ రోస్టర్ ఎయాలి. సో ఆహ్, ఇవి వచ్చేసరికి మనకి మేజర్ రెస్పాన్సిబిలిటీస్. ట్రబుల్ షూటింగ్ నాలెడ్జ్ కొంచెం ఎక్కువుండాలి. అంటే మనకి ప్రాబ్లమ్స్ వచ్చినా గూడా మనకి రెక్టిఫై చేసేంత కెపాసిటీ అయితే ఉండాలి. ఆహ్, అదే విధంగా ఇవి వచ్చేసరికి మనకి మేజర్ రోల్స్ అన్నమాట. మేజర్ వర్క్ డ్యూటీస్. సో ఇవి. సో తర్వాత వచ్చేసరికి ఎలక్ట్రికల్ సూపర్వైజర్. సో ఎలక్ట్రికల్ సూపర్వైజర్ జాబ్ వచ్చేసరికి మినిమమ్ ఐటీఐ గాని, డిప్లొమా గాని ఉండాలి. వీళ్ళ సాలరీ వచ్చేసరికి మినిమమ్ అయితే స్టార్టింగ్ అయితే 15,000 నుంచి అప్ టు 25, 30,000 గూడా 40,000 గూడా ఉంటుంది. వీళ్ళకి కూడా సాలరీస్ అయితే బానే ఉంటాయి. ఐటీఐ గాని, డిప్లొమా గాని ఉండాలి. వీళ్ళ రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? సో వీళ్ళ రోల్స్, రెస్పాన్సిబిలిటీస్‌కి వాళ్ళ కింద టెక్నీషియన్స్ అయితే ఉంటారు. టెక్నీషియన్స్ ఒక 4 మెంబర్స్, 5 మెంబర్స్ వాళ్ళకి వాళ్ళకి అసైన్ చేస్తారనమాట. సో వాళ్ళకి అసైన్ చేసిన వర్క్‌ని వాళ్ళు పర్ఫెక్ట్‌గా చేస్తున్నారా లేదా అని వీళ్ళు వాలిడేట్ చేయాలి. లేకపోతే వీళ్ళకి అదే విధంగా వీళ్ళ కింద ఉన్నయితే టెక్నీషియన్స్‌కి అయితే మనకి ట్రైనింగ్స్ ఇవ్వడము. సో ఇలాగ ట్రైనింగ్స్ ఇస్తా ఉండాలి. సో ట్రైనింగ్స్ అంటే సైట్‌లో ఏమేమి ఉన్నాయి? బ్రేకర్స్ ఉన్నాయా? ట్రాన్స్‌ఫార్మర్స్ ఉన్నాయా? సో ఈ విధంగా అయితే మనకి ట్రైనింగ్స్ ఇస్తా ఉంటారు. ఇదే విధంగా వీళ్ళకి షిఫ్ట్ రోస్టర్‌ని వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారా? 52 క్యాలెండర్‌ని మెయింటైన్ చేస్తున్నారా? దగ్గరుండి వీళ్ళైతే వర్క్స్ అయితే వర్క్స్ అయితే అసైన్ చేస్తారన్నమాట. అసైన్ చేసి వర్క్‌ని ఆహ్, డిఫైన్ చేస్తారు. వర్క్ చేస్తున్నారా లేదా పర్ఫెక్ట్‌గా. సో చేసి వీళ్ళు రిపోర్టింగ్ షిఫ్ట్ ఇంజినీర్‌కైతే వీళ్ళు రిపోర్టింగ్ ఇస్తారు. సో ఇదే విధంగా వీళ్ళకి కూడా ట్రబుల్ షూటింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ట్రబుల్ షూటింగ్ నాలెడ్జ్ అంటే కంపల్సరీగా టెక్నికల్ క్యాండిడేట్‌కి టెక్నికల్ సైడ్ వచ్చేసరికి మనకి ప్రాబ్లమ్స్ ఎప్పుడొస్తాయి, ఎప్పుడు ఎలా వస్తాయి కూడా తెలీదు. సో ఒక్కోసారి సడెన్‌గా ట్రాన్స్‌ఫార్మర్ ఆగిపోవచ్చు. సడెన్‌గా జనరేటర్ ఆగిపోవచ్చు. ఒక్కోసారి బ్రేకర్స్ ఆగిపోవచ్చు. ఒక్కోసారి ఎంసీబీస్ గాని,
మనకి కంపెనీలో సైట్‌లో అయితే డిఫరెంట్ రకాల చాలా చాలా రకాల ఎక్విప్‌మెంట్స్ అయితే ఉంటాయి. చాలా ఉంటాయి. ఏసీబీలు, వీసీబీలు, తర్వాత ఎంసీసీబీలు, ఎంసీబీలు, తర్వాత ఏవిఆర్స్ ఇలా చాలా ఉంటాయన్నమాట. చాలా గురించైతే అవగాహన పెంచుకోవాలి. అవగాహన పెంచుకొని ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఎక్కడ వస్తాయో కూడా తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు ఏది వచ్చిద్దో మనకే ఫర్ ఎగ్జాంపుల్ మనిషి ఉన్నాడు. మనకి రోగం ఎప్పుడు వచ్చిద్దో తెలీదు. సో, అవి ఎక్విప్‌మెంట్స్ అన్నమాట. సో, వాటికి కూడా మనకి కరెక్ట్‌గా అయితే మనకి ఆహ్, చెక్ చేస్తా ఉండాలి. మంత్లీ గాని వాటికి పీరియడ్ ఏదైతే మంత్లీ, క్వార్టర్లీ, ఇయర్లీ అప్పుడు చెక్ చేస్తా ఉంటుంటే వాటికి లైఫ్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉండిద్ది. సో, మనకి అంటే ప్రాబ్లమ్ రాకముందే ప్రాబ్లమ్ మనం చెక్ చేసుకుంటా ఉంటుంటే మనకి ప్రాబ్లమ్ తక్కువొచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో, అట్లాంటిది మనకి వీళ్ళు కంపల్సరీగా వీళ్ళ కింద టెక్నీషియన్స్ పర్టిక్యులర్‌గా వర్క్ చేస్తున్నారా లేదా? వర్క్ చేసే వాళ్ళు కరెక్ట్‌గా చేస్తున్నారా లేదా? అని వాలిడేట్ చేస్తారు సూపర్వైజర్స్. సో, వీళ్ళకి కూడా సాలరీస్ కూడా బానే ఉంటాయి. మినిమమ్ అయితే 15,000 నుంచి ఉంటుందనమాట. ఐటీఐ గాని, డిప్లొమా గాని ఉండాలన్నమాట వీళ్ళకి క్వాలిఫికేషన్స్. వీళ్ళు కొంచెం అదే సైట్స్ అయితే కంపెనీలు ఇంటర్నల్ సైట్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ సైట్స్ ఉంటాయి. సో, ఇంటర్నల్ సైట్ అయితే కొంచెం తక్కువుంటాయి. ఎక్స్టర్నల్ సైట్స్ అంటే మనకి ట్రాన్స్‌ఫార్మర్స్, జనరేటర్స్ పెద్ద పెద్ద జనరేటర్స్, బ్రేకర్స్, ఏసీబీ సర్క్యూట్ బ్రేకర్స్, వీసీబీ సర్క్యూట్ బ్రేకర్స్ వాటిలో మనకి ట్రబుల్ షూటింగ్ ఏంటి, ఇవన్నీ వాళ్ళకి బాగా నేర్చుకొనుండాలి. సో, ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఎప్పుడొస్తాయో తెలీదు, ఎలా వస్తాయో తెలీదు. ఎప్పుడు ఎలా వచ్చినా గూడా మనకి రెడీగా ఉండాలి. సో, వాటిని రెక్టిఫై చేయడానికి మనకి ఫస్ట్ నాలెడ్జ్ అయితే తెలుసుకోవాలన్నమాట దాని గురించి. సో, వీళ్ళ బేసిక్ వాళ్ళని వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్‌గా ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవడం. అదే విధంగా టెక్నీషియన్స్‌కి ఇచ్చిన వర్క్స్‌ని పర్ఫెక్ట్‌గా చేయడాన్ని వీళ్ళు ఆహ్, వీళ్ళ బేసిక్ వర్క్ అన్నమాట. సో, ఇదనమాట. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఎలక్ట్రీషియన్. సో, ఎలక్ట్రీషియను ఆహ్, క్వాలిఫికేషన్ వచ్చేసరికి మినిమమ్ ఐటీఐ క్వాలిఫికేషన్ ఉండాలి. సో, ఫ్రెషర్స్‌కి, ఎక్స్‌పీరియన్స్‌కి అయితే మల్టిపుల్ జాబ్స్ అయితే ఉన్నాయి. సో, ప్రెజెంట్ అయితే ఆహ్, ఇంకా సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్, ఫెసిలిటీ జాబ్స్, తర్వాత పెద్ద పెద్ద కంపెనీల్లో, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల్లో ప్రతి ఒక్క చోట అయితే ప్రతి ఒక్క ఏ టు జెడ్ కంపెనీ అయితే ఎలక్ట్రీషియన్ అయితే కావాలి. వీళ్ళకి డిమాండ్ అయితే బానే ఉన్నాయండి. వీళ్ళకి ఎలక్ట్రీషియన్ వచ్చేసరికి మన గవర్నమెంట్ సెక్టార్స్ కూడా చాలా జాబ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ సెక్టార్స్ ఐటీ గాని, మినిమమ్ ఐటీ చేసినోళ్ళకైతే గవర్నమెంట్ సెక్టార్స్, ప్రైవేట్ సెక్టార్స్ మంచి అయితే వాళ్ళకి ఫ్యూచర్ అయితే బాగా ఉంటుంది. సో, వీళ్ళకైతే ఫ్యూచర్ అయితే బాగా ఉంటుంది. మినిమమ్ గవర్నమెంట్ సెక్టార్స్ అదే విధంగా ప్రైవేట్ సెక్టార్స్ మినిమమ్ అప్రెంటిస్ చేసుంటే కొంచెం కొంచెం బెటరు. సో, వీళ్ళకి కూడా లైసెన్స్ కావాలన్నమాట. వైర్‌మ్యాన్ లైసెన్స్. వీళ్ళకి వైర్‌మ్యాన్ లైసెన్స్ ఉంటే గవర్నమెంట్ నుంచి వైర్‌మ్యాన్ లైసెన్స్ అప్లై చేసుకుంటే ఆ లైసెన్స్ అనేది ఒక సర్టిఫికేట్ ఉంటే వీళ్ళకి కొంచెం ఇంకా ఎక్కువ సాలరీ వచ్చే అవకాశం ఉండిద్ది. అదే విధంగా నాలెడ్జ్ ఇంప్రూవ్‌మెంట్ చేసుకున్నట్లు వీళ్ళకి అయితే బాగుంటుంది. సో, వీళ్ళ బేసిక్ వర్క్ ఏంటంటే, వీళ్ళు ఎవరైతే అసైన్ చేస్తారో సూపర్వైజరు, వీళ్ళ బేసిక్ వర్క్ అంటే వర్క్ చేయడం అండి మెయిను. సో, లైట్ ట్యూబ్ లైట్ మార్చాలన్నా, తర్వాత ఎంసీబీ మార్చాలన్నా, సో, అదే విధంగా ఇట్లాంటివి కేబుల్స్ మార్చాలన్నా, వీళ్ళైతే వర్క్ అయితే టెక్నీషియన్స్ చేస్తారు. ఈ సైట్‌లో అంతా మొత్తం సైట్ వచ్చేసరికి టెక్నీషియన్ మీదే ఆధారపడి ఉండిద్దనమాట మెయిన్‌లీ. టెక్నీషియన్ మీద ఆధారపడింది. వీళ్ళే ప్రతి ఒక్కటి ఆహ్, ఒక కంపెనీ వచ్చేసరికి 24 అవర్స్ అయితే రన్నింగ్‌లో ఉంటుంది. ఏదైతే కంపెనీ యాప్‌లో 24 అవర్స్ రన్నింగ్ ఉన్నా గూడా వీళ్ళు 24 అవర్స్ అవుట్ ఉంటారు. షిఫ్ట్‌లు వైస్‌గా ఉంటారనమాట. ఒక్కో షిఫ్ట్‌కి అన్ని అవర్లు చేయలేదు గానీ అన్ని. సో, టెక్నీషియన్స్ అయితే మెయిన్ వాళ్ళే వర్క్ చేస్తారు. గ్రౌండ్ వర్క్ మొత్తం ఏ టు జెడ్ ఏది వర్క్ వచ్చినా గూడా వాళ్ళే చేస్తారనమాట. థియరిటికల్‌గా వాళ్ళే చేస్తారు. ఏ లైట్ మార్చాలన్నా, స్విచ్ మార్చాలన్నా, ఎంసీబీ మార్చాలన్నా, సో, కేబుల్ ఏమైనా ఇష్యూస్ చేంజ్ చేయాలన్నా, ఏమైనా కనెక్షన్స్ రీప్లేస్ చేయాలన్నా, ట్రబుల్ షూటింగ్ చేయాలన్నా, సో, వీళ్ళకి ఎక్కువగా ప్రాక్టికల్ నాలెడ్జ్ బాగా ఉంటుంది టెక్నీషియన్స్‌కి. సో, వాళ్ళ టెక్నీషియన్ నేర్చుకున్నప్పుడు కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ బాగా వాళ్ళకి ఉంటుంది. సో, వీళ్ళకైతే మంచి అయితే డిమాండ్ ఉంది. ఐటీఐ చేసిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్ ఇవి ఉంటాయన్నమాట. సో, వీళ్ళకి స్టార్టింగ్ సాలరీ వచ్చేసరికి మినిమమ్ 12,000 ఉంటుంది ఫ్రెషర్స్‌కి. ఇప్పుడైతే ప్రెజెంట్ 15,000 కూడా ఇస్తారు. అదే ఎక్స్‌పీరియన్స్ కాదు అప్ టు 25,000, 30,000 కూడా వీళ్ళకైతే బాగా ఉంటుందనమాట. సో, వీళ్ళు మెయిన్ వర్క్ అంటే వీళ్ళు బాగా వర్క్ అయితే నేర్చుకోవాలి. ఎంత వర్క్ బాగా నేర్చుకుంటే అంత గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళ సాలరీస్ కూడా అంత బాగా పెరుగుతా ఉంటాయి. మనం చదువుకోగానే కాదండి. మన ప్రపంచం మన మన చదువు ప్రపంచం వేరు. మనకు వర్క్ ప్రపంచం వేరనమాట. సో, మనం చదువుకుంది 10% అయితే మనం బయటకొచ్చిన తర్వాత మనం నేర్చుకోవాల్సింది 90% అయితే ఉంటుంది.
సో, మనమైతే బయట ప్రపంచాన్ని అంటే మనం ఎంత బాగా వర్క్ నేర్చుకుంటే అంత మనకి గ్రోత్ ఉంటుంది. మన సెల్ఫ్‌కి మన గ్రోత్ ఉండిద్ది. అదే విధంగా మనకి సాలరీ అదే విధంగా పెరుగుతా ఉండిద్ది. ఫస్ట్ అయితే మనకి నాలెడ్జ్ అయితే ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవాలి. మనకి వర్క్ వస్తే ఆటోమేటిక్‌గా సాలరీ అదే వస్తుందనమాట. ఇది ఒక విషయం అయితే మనం నేర్చుకోండి. ఫస్ట్ అయితే మీరైతే సాలరీ ఎవరైతే ఐటీ వాళ్ళు ఫ్రెషర్స్‌కైతే జాబ్‌కొస్తున్నారో వాళ్ళైతే సాలరీ అయితే ఎక్స్‌పెక్ట్ చేయమాకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, మీరెంతప్పటికి ఎక్కువ నాలెడ్జ్ నేర్చుకోవడానికే ట్రై చేయండి. ఫస్ట్ మనకైతే నాలెడ్జ్ గావాలి. సో, ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ బాగా ఫుల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్‌గా అయితే మీకు సాలరీ 20,000, 30,000 కూడా ఇచ్చే కంపెనీస్ కూడా ఉన్నాయి. అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్ కూడా చాలా ఉన్నాయండి. రైల్వే జాబ్స్ అని, డిఫెన్స్ జాబ్స్ అని, గవర్నమెంట్ జాబ్స్ చాలా చాలా ఉన్నాయి. అంటే సడెన్‌గా గుర్తయితే రావట్లేదు నాకు. చాలా చాలా ఉన్నాయి ఐటీ వాళ్ళకైతే. సో, వీళ్ళకి ఇట్లా ఉంటుందన్నమాట వీళ్ళ లైఫ్ అన్నమాట. సో, ఈ విధంగా అయితే మనకి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అయితే ఓవరాల్ లైఫ్ అయితే బాగుంటుంది. లైఫ్‌లో అయితే సెటిల్ అయితే అవ్వచ్చు. ఇంకొంచెం అంటే మనకి ఏదైనా ప్రొఫెషనల్‌కెళ్ళాలంటే మనకైతే ఫస్ట్ అయితే నాలెడ్జ్ అయితే ముఖ్యం. ఇదైతే నాలెడ్జ్ చాలా ముఖ్యమండి. మనకి ఏది అంటే వాటెవర్ ఫీల్డ్ మెకానికల్ గాని, ఎలక్ట్రికల్ గాని, ఫిట్టర్ గాని వర్క్ మనకి వస్తే మనకి సాలరీ గూడా ఆటోమేటిక్‌గా వస్తుంది. అది ఫైనల్‌గా చెప్పాలంటే. సో, ఈ విధంగా ఉంటుందనమాట. సో, మనకి జాబ్స్ వచ్చేసరికి మనకి హైదరాబాద్‌లో డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ లొకేషన్స్‌లో ఉన్నాయి మనకి. మాదాపూర్ గాని, హైటెక్ సిటీ గాని, గచ్చిబౌలి గాని. సో, ఈ విధంగా అదే విధంగా షామీర్పేట ఇవన్నీ మాదాపూర్ ఇయన్నీ హైటెక్ సిటీ సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో మెయింటెనెన్స్ జాబ్స్ అన్నమాట. సో, నాకు మెయింటెనెన్స్ జాబ్స్ వద్దు. మాకు కంపెనీలో కావాలంటే షామీర్పేట, మేడ్చల్ సైడు అటు కంపెనీస్ ఉంటాయన్నమాట. మ్యానుఫ్యాక్చర్ కంపెనీసు. సో, అవి బాగుంటాయి. ఇవి బాగుంటాయి. మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు వర్క్ అయితే ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవడానికి ఏ ఫీల్డ్‌కెళ్ళినా సాలరీతో అంటే స్టార్టింగ్ ఎవరైతే ఐటీలో ఫ్రెషర్‌గా ఎంట్రీ అవుతున్నారో వాళ్ళకి సాలరీ అయితే ఎక్స్‌పెక్ట్ చేసుకోమాకండి. మినిమమ్ అయితే ఇస్తారు మీకు. అప్ టు మినిమమ్ 12,000, 15,000 అట్లా ఇస్తారు. వర్క్ నేర్చుకోవడానికైతే ఇంప్రూవ్‌మెంట్ చేయండి. అప్పుడే మీరు లైఫ్‌లో అయితే గ్రో అవుతారు. సో, ఇవి ఫ్రెండ్స్ మనకి హైదరాబాద్‌లో జాబ్స్ చాలా చాలా ఉన్నాయి లొకేషన్స్. మేడ్చల్‌లో తర్వాత షామీర్పేట, తర్వాత మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఈ లొకేషన్‌లు అయితే ఉన్నాయి. ఈ జాబ్స్ అయితే డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఆల్రెడీ హెచ్ఆర్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు ఈ వీడియోలో చెక్ చేసి డైరెక్ట్‌గా అయితే మీకు హెచ్ఆర్‌కి ఫోన్ చేయండి మీరు. డైరెక్ట్‌గా మీకు జాబ్ అయితే వస్తుంది. సో, మీ క్వాలిఫికేషన్ ప్రకారం అయితే మీ క్వాలిఫికేషన్, మీ నాలెడ్జి మీ ఎక్స్‌పీరియన్స్ బట్టి అయితే సాలరీ అయితే ఉంటుంది. నేను నా వీడియోస్ కూడా ఇంకా చాలా చాలా కొన్ని కొన్ని కంపెనీస్‌లో జాబ్స్ పెడతాను. నా వీడియోస్ చూడండి. ఇంత కష్టపడుతున్నందుకు నాకైతే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీస్‌కి ఎవరైనా మీ ఫ్రెండ్స్‌కి జాబ్ కావాలంటే ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. హావ్ ఎ గుడ్ డే.